1947 జూన్ మలాకా స్ట్రైట్. ఇది ఇండోనేషియా మరియు మలేషియా దేశాల మిడిల్లో ఉంది. ఇక్కడ ప్రయాణిస్తున్న సిల్వర్ స్టార్ అనే షిప్కి ఒక విచిత్రమైన సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ పంపిన షిప్ పేరు ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్. దీన్ని షిప్ ఆఫ్ డెత్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ షిప్లో కెప్టెన్ నుండి షిప్లో ఉన్న క్రూ వరకు అందరూ చనిపోయారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవరి శరీరం మీద చిన్న గాయం కూడా లేదు. మరి వీళ్ళంతా ఎలా చనిపోయారు? వాళ్ళు చివరి క్షణంలో పంపిన ఆ మెసేజ్ ఏంటి? అసలు ఆ షిప్ నిజంగా ఉండేదా లేక ఒక కట్టు కథనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1947 కాలంలో కమ్యూనికేషన్ అంతా మార్స్ కోడ్లో జరిగేది. అప్పటి కాలంలో వాట్సాప్ లేదు, ఇంటర్నెట్ లేదు. సముద్రంలో షిప్స్ మాట్లాడుకోవాలంటే వాళ్ళకు ఉన్న ఏకైక మార్గం మార్స్ కోడ్. దీంట్లో కేవలం 2 రకాల సౌండ్స్ ఉంటాయి. ఒకటి డాట్, ఇంకోటి డాష్. ఈ డాట్స్ మరియు డాషెస్ని కలిపి A to Z లెటర్స్ని క్రియేట్ చేశారు. అసలు ఆ రోజు సిల్వర్ స్టార్ షిప్కి వచ్చిన సిగ్నల్ ఏంటో తెలుసా? ఫస్ట్ 3 డాట్స్, 3 డాషెస్, 3 డాట్స్. దీన్ని SOS అంటారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ షిప్ డేంజర్లో ఉన్నా ఫస్ట్ పంపించే సిగ్నల్ ఇది. కానీ దీని తర్వాత వచ్చిన కోడ్ని డీక్రిప్ట్ చేస్తుంటే సిల్వర్ స్టార్ షిప్లో ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మార్స్ కోడ్ని ఇంగ్లీష్లోకి మారిస్తే వచ్చిన సెంటెన్స్ ఇది: ఆల్ ఆఫీసర్స్ డెడ్, కెప్టెన్ డెడ్, క్రూ డెడ్. అంటే షిప్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చనిపోయారు, కెప్టెన్ కూడా చనిపోయాడు, క్రూ అందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత కొన్ని సెకండ్స్ డెడ్ సైలెన్స్. మళ్ళీ లాస్ట్గా ఒక చిన్న ఇన్కంప్లీట్ కోడ్ వచ్చింది. దీని అర్థం ఐ డై. దీని తర్వాత ఇంకా ఆ ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్ షిప్ నుండి ఏ సిగ్నల్ రాలేదు. ఔరాంగ్ మెడాన్ నుండి వచ్చిన సిగ్నల్ అక్కడ దగ్గరలో ఉన్న చాలా షిప్స్కి వెళ్ళింది. కానీ వాళ్ళకి దగ్గరగా ఉన్న షిప్ సిల్వర్ స్టార్. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే సిల్వర్ స్టార్ యూటర్న్ తీసుకొని ఆ షిప్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశారు. వాళ్ళు దగ్గరికి వెళ్తూ ఉండగానే సిల్వర్ స్టార్ షిప్లో ఉన్న కెప్టెన్ తన దగ్గర ఉన్న బైనాకులర్తో చూస్తే ఔరాంగ్ మెడాన్ పైన అసలు ఎలాంటి మనుషుల కదలిక లేకుండా ఉంది. ఇక్కడ ఎలాంటి అరుపులు లేవు, ఒక్క మనిషి కూడా లేడు. సిల్వర్ స్టార్ షిప్లో ఉన్న క్రూ ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్ షిప్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు. వాళ్ళు డెక్ మీద అడుగు పెట్టగానే అక్కడ వాళ్ళకి కనిపించినవి అన్నీ శవాలే. ఆ శవాలన్నీ ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. అక్కడ చనిపోయిన వాళ్ళందరి ఫేస్లో కామన్గా కనిపించింది భయం. ఇంకా విచిత్రం ఏంటంటే అందరూ ఆకాశం వైపు, సూర్యుడి వైపు చూస్తూ చనిపోయారు. ఆ షిప్ని ఒడ్డుకి లాగుదాం అనుకునే లోపే సడన్గా షిప్ కార్గో నుండి పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా పొగలు రావడం స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్లోనే షిప్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆ షిప్ నిప్పుల్లో కాలుతూ మెల్లిగా సముద్రంలోకి మునిగిపోయింది. తనతో పాటు ఆ శవాలను, ఆ షిప్ రహస్యాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ పైన చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక తెలిసింది ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్ అనే షిప్ అఫీషియల్ రికార్డ్స్లో ఎక్కడా లేదు. ప్రపంచంలో ప్రతి షిప్ రికార్డ్స్ లాయిడ్స్ రిజిస్టర్లో ఉంటాయి, కానీ ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్ గురించి లాయిడ్స్ రిజిస్టర్లో కూడా లేదు. అంటే పేపర్ మీద అసలు ఆ షిప్పే లేదు. మరి కళ్ళ ముందు కనిపించి ఆ సిగ్నల్ ఇచ్చిన షిప్ ఎక్కడికి వెళ్ళింది? ఈ ఇన్సిడెంట్ పైన రీసెర్చ్ చేసిన చాలా రీసెర్చర్స్ అనుకునేదేంటంటే ఇది జరిగింది వరల్డ్ వార్ II అయిపోయిన కొత్తలో. ఆ టైంలో చాలా షిప్స్ ఫేక్ నేమ్స్తో అసలు రిజిస్టర్ చేసుకోకుండానే సముద్రంలో స్మగ్లింగ్ చేసేవి. జపాన్కి చెందిన యూనిట్ 731 అనే జపాన్ సైంటిస్టులు యుద్ధం కోసం మనుషుల మీద దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. మత్తు ఇవ్వకుండా శరీరాలను కోయడం, కెమికల్స్తో టార్చర్ పెట్టడం, ఇలాంటి రాక్షస పనులు చేసేవారు. అలాంటి ల్యాబ్లో తయారు చేసిన ఒక డెడ్లీ కెమికల్ ఈ షిప్లో ఉండేదని కొంతమంది నమ్మేవారు. అవే పొటాషియం సైనైడ్ అండ్ నైట్రోగ్లిసరిన్. ఈ షిప్లో వాటిని సీక్రెట్గా స్మగుల్ చేస్తున్నారని చాలామంది అనుకునేవారు. సముద్రంలోని ఉప్పనీరు షిప్ లోపలికి వెళ్ళి ఈ కెమికల్స్తో రియాక్షన్ జరిగి దానితో ఒక డెడ్లీ గ్యాస్ రిలీజ్ అయింది. ఈ గ్యాస్ పీల్చిన వెంటనే అది మంచి రెస్పిరేటర్ సిస్టమ్ని పనిచేయకుండా చేస్తుంది. అదే టైంలో కళ్ళలో ఉన్న నల్లగుడ్డుని చిన్నవిగా మార్చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి లైట్ కనిపించదు, అంతా చీకటిగా అనిపిస్తుంది. అందుకే చనిపోయే ముందు వెలుగు కోసం అందరూ ఆకాశం వైపు చూస్తూ చనిపోయారు. చివరికి నైట్రోగ్లిసరిన్ హీట్ ఎక్కువైపోయి ఆ షిప్ పేలిపోయింది అని కొంతమంది రీసెర్చర్స్ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏ ప్రూఫ్ లేకపోయేసరికి అందరూ
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టోరీ క్రియేట్ చేసుకున్నారు. మనం నరుగ్యాస్ థియరీని నమ్మొచ్చు, లాజిక్గా ఉంది కాబట్టి. కానీ ఇది ఇంకా మిస్టరీగానే ఎందుకు మిగిలిపోయిందో తెలుసా? 70 ఏళ్లుగా ఎంతోమంది డైవర్స్ ఆ లొకేషన్లో వెతికారు. ఒక్క బోల్ట్ కానీ ఒక్క మెటల్ పీస్ కానీ దొరకలేదు. అసలు ఆ షిప్ అక్కడే మునిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా అక్కడే ఉండాలి కదా. ఇంకా షాకింగ్గా అనిపించేది ఏంటంటే 2003లో అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ CIA కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసింది. వాటిలో సిహెచ్ మార్క్ అనే ఏజెంట్ రాసిన సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో SS ఆరంగ్ మెడాన్ గురించి రాసి ఉంది. అసలు రికార్డ్స్లోనే లేని షిప్ గురించి CIA ఎందుకు సీక్రెట్ ఫైల్స్ మెయింటైన్ చేసింది? అంటే ఆ రోజు ఆ షిప్లో జరిగింది కెమికల్ యాక్సిడెంట్ మాత్రమేనా, లేదా ఇంకా అక్కడ మనకి తెలియకుండా ఏదైనా జరిగిందా? నిజం సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఎవ్వరి దగ్గర లేవు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ సముద్రానికే తెలియదు. నిశ్శబ్దంగా కనిపించే సముద్రం తనలో ఇంకా ఎన్ని రహస్యాలు దాచుకుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ రోజు ఆ రేడియో ఆఫీసర్ పంపిన చివరి మెసేజ్ అతని చావుకి మాత్రమే కాదు, ఆ షిప్లో దాక్కున్న చీకటి రహస్యానికి కూడా ఒక ఆఖరి మెసేజ్లా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ అర్జున్ సైనింగ్ ఆఫ్.